హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కల్కి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు మంచి మంచి కాన్సెప్ట్లతో నేను ముందుకు వస్తాను. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్టెడ్ బై ది పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ గారు, జ్యోతి క్రిష్ డైరెక్టర్ జ్యోతి క్రిష్ గారు, అండ్ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన వారైతే కీరవాణి గారు. అసలు మూవీ ట్రైలర్ గురించి చెప్పాలంటే మామూలుగా లేదు, పీక్స్లో ఉంది. చాలా అంటే చాలా కంటెంట్ ఉంది మూవీలో. అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్గా చాలా రూమర్స్ వచ్చాయి, సినిమా బయ్యర్స్ కొనట్లేదు మూవీని, అది ఇది అనేసి. ఈ ట్రైలర్ చూశాక భయ్యా కంపల్సరీ కొనాల్సిందే, అంతే మరి. అట్లుంది ట్రైలరు. మీరు కూడా వెళ్ళి చూడండి, మామూలుగా అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఉన్నాయి, పీక్ లెవెల్లో ఉన్నాయి. ఆ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కానీ ఆయన యాక్టింగ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. అసలు చాలా సంవత్సరాల తర్వాత ఆయన స్ట్రైట్ ఫిలిం మనం ముందుగా చూస్తే ఈ వకీల్ సాబు ఇవంతా డబ్బింగ్ ఫిలిమ్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఒక స్ట్రైట్ ఫిలిం వస్తుంది. ఫ్యాన్స్కి అయితే మామూలుగా ఉండదు స్టఫ్. అసలు ఇంకొక ఎన్ని డేస్ ఉంది, జూలై 24th మూవీ రిలీజు. ఇంకా తలుచుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో మరి. ట్రైలర్ చూసాక వాళ్ళు ఇంకా పూనకాల వాళ్ళకి అట్లుంది మరి. ట్రైలర్ మాత్రం పీక్స్ ఉన్నది. మనకు తెలిసిందే పాయింట్ కూడా కోహినూర్ వజ్రం గురించి. అది వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన టాపికే. దాని గురించి అసలు ఉంది చూడండి. ట్రైలరు మామూలుగా లేదు. ఆయన యాక్టింగ్ పరంగా చూసిన డైలాగ్స్ కానీ. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారే మంచి డైలాగులు రాశారంట. 3 డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్న 3 డైలాగులు పవన్ కళ్యాణ్ గారే రాశారంట. మామూలుగా లేవు. వినాలి, హరిహర వీరమల్లు చెప్పింది వినాలి అనేసి ఒక డైలాగ్ ఉంది. పీక్స్. ఫస్ట్ ఓపెనింగు, మన ట్రైలర్ స్టార్టింగ్ ఓపెనింగ్లోనే అర్జున్ దాస్ గారి వాయిస్ అనుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. పీక్స్ అండి, మామూలుగా లేదా వాయిస్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ ట్రైలర్ గురించి అయితే ఒక 2 days బ్యాక్ నిజంగా చెప్పాలంటే నేను అనుకోలే ఈ సినిమా ఏమవుతుందో ఏమో. బయ్యర్స్ అంటున్నారు, కొనట్లేదంటున్నారు, బయ్యర్స్ లేదంటున్నారు, ఏదేదో మాట్లాడారు. కానీ నేను అనుకున్నాను ఇంకా ఈ సినిమాకి అంత రీచ్ రాదేమో అనేసి. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా ఈ కాన్సెప్ట్కి హిందీ బెల్ట్లో కూడా క్లిక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే అంత బాగుంది అసలు ట్రైలరు. మామూలుగా లేదు ట్రైలర్ మాత్రం. ప్రతి ఒక్కరూ ట్రైలర్ చూడండి. చూసిన వాళ్ళు అయితే ముందుగానే చూసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎలా ఉందో, మీకు కూడా ఎట్లా నచ్చిందో. నా రివ్యూ బాగున్నట్లయితే కామెంట్ చేయండి. నిజంగా చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారు లుక్స్ పరంగా తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి. పర్ఫెక్ట్ అంటే మామూలుగా లేవు, అంత బాగున్నారు. అసలు ఆ స్క్రీన్ ప్లే చూపించడం కానీ, ఆ ట్రైలర్ కట్టు ఎవరు చేస్తారో మరి, ఎడిటరు మనకు తెలియదు పేరైతే. ఆ ట్రైలర్ కట్టు కూడా పర్ఫెక్ట్, ఒక ప్లాన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గురించి మనకు తెలిసిందే, మామూలుగా ఇయ్యాడు. ఇంకా మనం ఇంతకుముందు ఈ హరిహర వీరమల్లు గురించి కొన్ని లుక్స్ వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు. సేమ్ బ్యాక్గ్రౌండ్ ఒకేలా ఉండేలోపు ఏంద్రా అన్నట్లుంది. కానీ ట్రైలర్ కొట్టాడు, ఒక్కొక్క బీజిఎమ్ మైండ్ పోతుంది అసలు లోపల. నిజంగానే చెప్పాలంటే సూపర్గా ఉందండి వీడియో అయితే. నేను చూసిన వెంటనే షాక్ అయిపోయాను. నేను ట్రైలర్ చూసింది లేట్గా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ట్రైలర్ రిలీజ్ అయినా 20 minutesకి నేను చూశాను. అప్పటికే ఒక రేంజ్లో పోతుంది అసలు ట్రైలరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టింగు మామూలుగా లేదు అసలు. పవన్ కళ్యాణ్ చూస్తారు మీరు, నిజంగా చెప్పాలంటే. కాన్సెప్ట్ అయితే సూపరు. ఇంకొక విషయం, ఇది మొదటి పార్ట్ మాత్రమే, ఇంకా 2వ పార్ట్ ఉంది. ఇది క్లిక్ అయిందంటే 2వ పార్ట్ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కూడా. ఇంట్రెస్ట్ అంటే అసలు క్లిక్ అయిపోతుందండి, అట్లా ఉంది ట్రైలరు. సూపర్గా ఉంది. ఇక నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే పీక్స్లో ఉంది ట్రైలరు. నాకు ఇంకా మైండ్లో అదే తిరుగుతుంది. ఆయన డైలాగ్స్ వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి, ఇలాంటి మంచి మంచి డైలాగు. పవన్ కళ్యాణ్ గారు 3 డైలాగులు రాశారంటున్నారు. అదే అంత బాగున్నాయి డైలాగ్స్. అంటే ఇంకా చెప్పాలంటే సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే, ఇంతకంటే ఏం మాట్లాడలేం. జూలై 24th
ఒక రేపాలంటే ఆ బాబీ డాల్ గారు ఔరంగజేబు క్యారెక్టర్ వేశారు. అండ్ ఒక పక్క వార్సు అండ్ ఒక పక్క మొఘల్స్ ఫైటు, ఇట్లా మంచి 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 సీన్లు చాలా బాగా కట్ చేశారు. ట్రైలరు మంచి మంచి సీన్లు ఉన్నాయి ట్రైలర్లో కూడా. ఎక్స్పెక్ట్ చేయలేనంత ఉన్నది. ఈ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో బాగా క్లిక్ అయ్యేలాగే ఉంది మూవీ అయితే. పవన్ కళ్యాణ్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిలిం పడుతుంది అనేసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చూశాక నాకు ఇట్లే నా మనస్సాక్షికి ఇట్లే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది ట్రైలరు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇక మీదట మీకు మంచి మంచి కాన్సెప్ట్లతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.